तेलंगाना के वजीर फिनांस हरीश राव ने जिले रंगारेड्डी के तांडूर में मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा, जिनमें गंगोत्री स्कूल के करीब 90 लाख रुपयों की लागत से सीसी रोड के कामों का संग बुनियाद और दूसरे काम शामिल हैं। ओल्ड तांडूर में बस्ती दवाखाने का भी इफ्तिताह अंजाम दिया। इस मौके पर हरीश राव ने बात करते हुए कहा कि ANM सेंटर्स को बस्ती दवाखानों में तब्दील किया जाएगा। हरीश राव ने कहा कि तेलंगाना हुकूमत आवाम को बेहतर तिब्बी सहूलतें फराहम करने के लिए बस्ती दवाखानों का क़याम अमल में ला रही है। तेलंगाना हुकूमत के कामों की मरकज़ की जानिब से भी सताइश की गई। इन्होंने तेलंगाना हुकूमत पर बाज़ कायदीन की जानिब से की जाने वाली तनकीदों पर मजम्मत की है। इस मौके पर सबिता इंद्रा रेड्डी व दीगर भी मौजूद थे। आजादी की अमृत महोत्सवाన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ చేసింది। ఆజాదీ కి అమృత్ మహోత్సవంలో హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో తెలంగాణ ఇస్ నంబర్ 1 అని చెప్పి మన డాక్టర్లను హైదరాబాద్ ఢిల్లీకి పిలిచి అవార్డు ఇచ్చింది। హెల్త్ అండ్ వెల్నెస్ లో తెలంగాణ దేశంలో నంబర్ 1 అని అవార్డు ఇచ్చింది। మలేరియా నివారణలో కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1 కు మారుస్తూ తెలంగాణ మలేరియా నివారణలో అద్భుతంగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు గుర్తించింది। ఇది వాస్తవం, కానీ వారేమో ఏం జరగనట్టు మాట్లాడుతున్నారు। నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఎయిమ్స్ ఒక మెడికల్ కాలేజ్ ఉంది మన దగ్గర, బీబీ నగర్ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది। గవర్నర్ గారు ఒక్కసారి బీబీ నగర్ ఎయిమ్స్ పోయిందండి। అదేవిధంగా తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్ పోతారా, మహబూబ్ నగర్ పోతారా, సూర్యాపేట పోతారా, నల్లగొండ పోతారా, మహబూబ్ నగర్ పోతారా, ఎక్కడ పోయి మీ ఇష్టం ప్రకారం సూర్యాపేటలో, సిద్దిపేటలో, నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఆదిలాబాద్ లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో కనీస సేవలు కూడా అందలేదు।